టేస్టీ రాజ్మా కర్రీ అన్నము. ఇప్పుడైతే టేస్ట్ చూద్దామండి. చాలా బాగుంది. అయితే రాజ్మాను రాత్రి నానబెట్టేసుకున్నా. మంచిగా నానినాయి. కుక్కర్లో రాజ్మా వేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. రాజ్మాను కుక్కర్లో వేసి నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టేస్తే మనకు 2-3 విజిల్స్ వస్తే చాలు. ఇట్లా ఉడికిపోతుంది. రాజ్మా అయితే మంచిగా ఉడికింది. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పోసి మసాలా దినుసులు వేసుకొని ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకుంటే మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేది ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అప్పుడు దాకా మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాము. పచ్చిమిర్చి, అల్లం, కొద్దిగా ఎండు కొబ్బరి వేస్తున్నా, ఎక్కువ కాదు. తర్వాత ఇది ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు దాంట్లోనే మిక్సీలోనే వేసుకున్న తర్వాత మొత్తం వేసుకున్నాం కదా. ఇప్పుడు టమాటాలు వేసుకొని టమాటాలు, పసుపు, కారం వేసుకొని నాకైతే 2 స్పూన్లు కొద్దిగా కారం ఉంటేనే బాగుంటుంది కర్రీ. 2 స్పూన్లు కారం వేసుకున్న, ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పెట్టుకుందాము. అదే బాండీలో కొద్ది జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా కడాయిలో వేసేసుకొని మంచిగా కలుపుకొని దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు మొత్తం మసాలాలన్నీ వేసేసినాం కదా. కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే కొద్దిగా మగ్గుతుంది. మంచిగా మగ్గితే కూర కూడా చాలా టేస్ట్ ఉంటుంది. రాజ్మా అంటే నాకైతే చాలా ఇష్టం. అందుకనే చేస్తూ ఉంటా అప్పుడప్పుడు. రాజ్మాను అన్నంతో తినొచ్చు, రొట్టెతో తినొచ్చు, దేనితోనైనా మనం తినొచ్చు. చాలా బాగుంటుంది. మంచిగా ఉడుకుతుంది కదా. మంచిగా ఆయిల్ పైకి వచ్చేస్తుంది. మంచిగా ఉడికింది కొద్దిగా. ఇంకా కొద్దిసేపు 5 మినిట్స్ అలా మూత పెట్టి మళ్ళీ మనం ఉంచుకుంటే ఇంకా బాగా ఉడికి నూనె మొత్తం పైకి వస్తుంది. మళ్ళీ ఒకసారి కొద్దిసేపు ఇట్లనే కలుపుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేస్తే బాగా మగ్గుతుంది. మంచి టేస్ట్ వస్తుంది. అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే నాకు గుమగుమ వాసన వస్తుంది. ఇప్పుడు తీసి చూస్తే ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది, ఉడికింది. ఇప్పుడు మంచిగా కలిపేసుకొని ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా మనము రాజ్మాను. ఆ రాజ్మా కూడా దీంట్లో వేసేసుకొని మంచిగా వేసుకోవాలి. మంచిగా కర్రీని బాగా కలిపేసుకొని మూత పెట్టేస్తే మగ్గనివ్వాలి. 5 మినిట్స్ అట్లా మగ్గనిస్తే రాజ్మా మసాలా మంచిగా పట్టేసుకుంటుంది. పెట్టుకొని మూత పెట్టేస్తే తీసి చూస్తే మసాలా మొత్తం పట్టేసుకుంది. మంచిగా ఉడికింది. ఇప్పుడైతే నీళ్ళు పోసేసుకొని మంచిగా కలిపేసుకొని మళ్ళీ 5 మినిట్స్ అట్లా మూత కప్పేసుకుంటే మంచిగా ఉడికి రాజ్మా కర్రీ రెడీ అయిపోతుంది. ఎంత బాగా వాసన వస్తుందో. మంచిగా ఉడికింది. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. 5-10 మినిట్స్ అట్లా మూత పెట్టేసి తీస్తే పొగలు వస్తున్నాయి కదా. ఇప్పుడు మంచిగా ఉడికింది. ఆయిల్ కూడా పైకి వచ్చింది. కొద్దిగా గరం మసాలా వేసుకొని కలిపేసుకుందాం. మంచిగా కలిపేసుకొని ఇప్పుడు కొత్తిమీర, ఒక మిర్చి రెప్పలు వేసుకొని కలిపేసుకుంటే రాజ్మా కర్రీ. ఇప్పుడు కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. అన్నీ వేసేసినాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేస్తే రాజ్మా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో చూడండి. చూస్తేనే నోరు ఊరుస్తుంది. చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.